సరదా సరదా సిగరెట్ అని టైం దొరికినప్పుడల్లా ఓ దమ్ము కొట్టేద్దామంటే ఇక ఆలోచించాల్సిందే. స్మోకర్లకు గట్టి షాక్ ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒళ్ళు గుల్ల చేస్తున్న పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 40% పెంచడంతో పాటు ఇతర పన్నులు రెట్టింపు చేసింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్, పాన్ మసాలాలు టచ్ చేస్తే జేబులు ఖాళీ అయిపోనున్నాయి. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలుసు. కానీ ఆరోగ్యం చెడిపోయే వరకు ఎవరూ ఖాతరు చేయరు. సిగరెట్లు, గుట్కా, ఖైనీ, తంబాకు వంటివి సేవించడం, వాటి మోతాదు మితిమీరి క్యాన్సర్, హార్ట్, లంగ్స్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. స్మోకింగ్ కారణంగా అనారోగ్యం పాలైపోతున్న వాళ్ల సంఖ్య ఉత్తరాంధ్రలో అధికం. ఇక్కడ ఆసుపత్రుల్లో చేరే బాధితుల్లో చాలా మంది 20 ఏళ్లు అంతకంటే ముందు నుంచి ధూమపానానికి బానిసలవుతున్నారు. పొగాకు వ్యసనానికి అలవాటు పడ్డ వాళ్లను నయానో భయానో హెచ్చరించడం తప్ప చర్యలకు ఆస్కారం తక్కువ. ఆరోగ్యం పాడైపోతుందని దీని మీద ఉంటది. కంపెనీ వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? గవర్నమెంట్ ఎందుకు అలౌ చేస్తుంది? వినియోగం తగ్గించడానికని ఏమీ ఉండదు. ఇప్పుడు 30 రూపాయలు అనమానండి, ఎవడకుండా చూస్తాను కైనీ ప్యాకెట్. అయితే వీటి విషయంలో తాజాగా కేంద్రం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. టొబాకో ఉత్పత్తులపై ట్యాక్సుల మోత మోగిస్తూ సర్క్యులర్ విడుదలైంది. దీని ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై 40% జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం 15 రూపాయలకు దొరికే సిగరెట్ 17 రూపాయలు అంతకంటే ఎక్కువ కానుంది. తంబాకు, ఫిల్టర్ ఖైనీ, జర్దా, గుట్కా వంటి వాటిపై ఎక్సైజ్ సుంకాల మోత రెట్టింపవుతోంది. ప్రస్తుతం పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, సిగార్స్, హుక్కా, జర్దా మీద 28% జీఎస్టీతో పాటు ఇతర సెస్ రేట్లు వర్తిస్తాయి. ప్రజారోగ్యం పరిరక్షణ కోసమే కేంద్రం ఈ కొత్త పన్నుల విధానం ప్రకటించగా వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. రేటు పెరిగిందని చెప్పి మందు కొనుక్కోవడం మానేస్తున్నావా ఏంటి? అలాగే ఇది అంతే. కాబట్టి ప్యాకేషన్ బాగుండాలి. ఇప్పుడు రాజకీయాన్ని ఎత్తున్నాడు, ఇక్కడ ఎత్త కొంపలు అక్కడ కొడుతుంది. మందు కన్నా దారుణం కొడుతుంది రాజకీయాన్ని కొంప. దాని మీద ఒక ఆర్ఆర్ కొద్దిగా బెస్ట్ గా ఉంది అంతే. ఇప్పుడు అందరూ ఆర్ఆర్ఏ వేస్తుండ్రు. మందు పెరుగుతుంది అని చెప్పి అది తాగడం మానేసమా, కొనడం మానేసమా, ఇది అంతే. జీఎస్టీ అమల్లోకి వచ్చాక గత 7 ఏళ్లుగా టొబాకో ఉత్పత్తుల ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. జీఎస్టీలోని గరిష్టమైన 28% పన్నుతో పాటు ఇతర సుంకాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. రెట్టింపు పన్నులు విధించడం ద్వారా పొగాకు ఉత్పత్తుల ధర అధికమై వాడకం తగ్గుతుందని, తద్వారా ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావం తగ్గుతుందనేది అంచనా.